గుజరాత్లో ఇటీవల జరిగిన ఘోర విమాన ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అహ్మదాబాద్ నుంచి టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం కొద్దిసేపటికే కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ విమానానికి సంబంధించిన అత్యంత కీలకమైన బ్లాక్ బాక్స్ ప్రమాదంలో దెబ్బతిన్నట్లు తెలుస్తుంది. అందులోని డేటాను విశ్లేషించేందుకు, దాన్ని విదేశాలకు పంపించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ సమాచారాన్ని అధికార వర్గాలు తెలిపినట్లు పలు మీడియా కథనాలు వస్తున్నాయి. ఇక ప్రమాద కారణాలపై స్పష్టత రావాలంటే బ్లాక్ బాక్స్ డేటా ఎంతో కీలకం కానుంది. అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుండగా ప్రయాణికుల కుటుంబాలు ఇంకా విషాదంలోనే ఉన్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడయ్యే వరకు దేశం మొత్తం ఊపిరి బిగబట్టి పరిస్థితిలో ఉంది. ప్రమాదం అనంతరం స్థానిక బీజే వైద్య కళాశాల భవనంపై నుంచి అధికారులు దీన్ని స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రమాద సమయంలో అది దెబ్బతిన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. దాంతో దాని నుంచి మెరుగైన సమాచారం రాబట్టేందుకు అమెరికాలోని వాషింగ్టన్ డీసీలోని జాతీయ రవాణా భద్రతా బోర్డుకు పంపే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. యుఎస్కు పంపే సమయంలో ప్రోటోకాల్స్ పాటించడంతో పాటు భారత్కు చెందిన అధికారుల బృందం కూడా బ్లాక్ బాక్స్తో పాటు వెళ్తుందని తెలిపారు. దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ నెల 12న లండన్ వెళ్లేందుకు అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన విమానం గాల్లోకి ఎగిరిన వెంటనే ఓ మెడికల్ కాలేజ్ భవనం హాస్టల్పై కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 241 మంది ప్రయాణికులతో సహా మొత్తం 270 మంది ప్రాణాలు కోల్పోయారు. విమాన ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు బ్లాక్ బాక్స్లోని సమాచారం కీలకం. దీని నుంచి సమాచారం రాబట్టేందుకు నిపుణులు నిమగ్నమయ్యారు. బ్లాక్ బాక్స్ డేటా డ్యామేజ్ అయినప్పటికీ అందులోని సమాచారాన్ని పునరుద్ధరించేందుకు అమెరికాలోని నిపుణులు హై ఎండ్ టెక్నాలజీని వినియోగించనున్నారు. ఇప్పటికే భారత్కు చెందిన బృందం బ్లాక్ బాక్స్ను ఫార్మాలిటీలు పూర్తి చేసి అందించేందుకు సిద్ధమవుతుందని సమాచారం. విమానం టేకాఫ్కు ముందే సాంకేతిక లోపం ఏర్పడిందా, లేక టేకాఫ్ సమయంలోనే ఇంజిన్ ఫెయిల్యూర్ జరిగిందా అనే అంశాలపై ఫోకస్తో దర్యాప్తు కొనసాగుతుంది. అన్ని యాంగిల్స్లో ఫ్లైట్ డేటా, వాయిస్ రికార్డింగ్ను సమన్వయంగా విశ్లేషించేందుకు ఇంటర్నేషనల్ టీంల సహకారం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక బ్లాక్ బాక్స్లోని డేటాను రికవర్ చేయగలిగితే విమానం చివరి నిమిషాల్లో ఏం జరిగింది, పైలట్లు ఎలా స్పందించారు, ఎలాంటి అలార్ములు వచ్చాయి వంటి కీలక విషయాలకు సమాధానాలు లభించనున్నాయి. నిపుణుల బృందం ప్రత్యేక సాఫ్ట్వేర్ ఆధారంగా ఫ్లైట్లోని చివరి సెకండ్ల డేటాను డీకోడ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇక ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ నివేదికను విడుదల చేయడానికి ముందుగా బ్లాక్ బాక్స్ విశ్లేషణే కీలకంగా మారింది. అంతర్జాతీయ ప్రోటోకాల్స్ ప్రకారం ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్పిట్ వాయిస్ రికార్డర్ వివరాలు అన్నీ ఐకా మార్గదర్శకాలను అనుసరించి విశ్లేషించనున్నాయి. కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ ఈ దశలన్నింటినీ అత్యంత జాగ్రత్తగా పర్యవేక్షిస్తుంది. మరోవైపు బాధితుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లింపుతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పలు వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ప్రమాదం తర్వాత విమానయాన భద్రతపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ మొదలైంది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ నిర్వహణ, ఎమర్జెన్సీ ప్రోటోకాల్స్, పైలట్ రెస్పాన్స్ టీం వంటి అంశాలను సైతం పరిశీలిస్తున్నట్లు డీజీసీఏ వర్గాలు తెలిపాయి. కాగా మృతుల కుటుంబాలకు సానుభూతితో పాటు న్యాయం కూడా అందేలా చూడాలని ప్రధాని కార్యాలయం దృష్టి సారించింది. ఘటనపై ప్రధానమంత్రి స్వయంగా సమీక్ష చేపట్టినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం బ్లాక్ బాక్స్ ఆధారంగా జరిపే విశ్లేషణే విమాన ప్రమాదంపై గట్టి స్పష్టత ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు.
ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి అనలిస్ట్ బిఎం వినోద్ కుమార్ గారు ఉన్నారు. వినోద్ కుమార్ గారు నమస్తే అండి. నమస్కారం. సో అహ్మదాబాద్ ఫ్లైట్కి సంబంధించి బ్లాక్ బాక్స్ అనేది కీలకంగా మారింది. అయితే ఆ బ్లాక్ బాక్స్ దెబ్బతినింది అనే వార్తల నేపథ్యంలో ఏంటి బ్లాక్ బాక్స్ దెబ్బతినడానికి కారణాలు ఏంటి? ఇప్పుడు దాన్ని ఎలా యుఎస్కి తీసుకెళ్ళాక ఎలా దాన్ని డీకోడ్ చేస్తారు? ముందుగా బీఆర్కే ఛానల్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. మీరు అన్నట్టు ఏంటంటే ప్రతి ఒక్కరు ఎయిర్క్రాఫ్ట్ అంటే ఏరోప్లేన్ యాక్సిడెంట్ జరిగిందంటే బ్లాక్ బాక్స్ అనేది ఇమ్మీడియట్గా వచ్చేస్తుంటుంది. అంటే అది చాలా కీలకమైన ఒక ఆధారం. అన్ని అంటే ఫ్లైట్ డేటా రికార్డ్స్ అయినా, తర్వాత కాక్పిట్ వాయిస్ రికార్డ్స్ అయినా, ఇవన్నీ దాంట్లో భద్రపరిచి ఉంటాయి. కాబట్టి తర్వాత యాక్సిడెంట్ తర్వాత మనకు ఈ సమాచారం అందిస్తుంది అనేది ఒకటి ఉంది. అయితే బ్లాక్ బాక్స్ అని అంటాం, కానీ అది మీరు చూసినట్టయితే ఇప్పుడు మీ స్క్రీన్లోనే చూపిస్తున్నారు, అది ఆరెంజ్ బాక్స్. అది అంటే ఆరెంజ్లో ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే రెండు రకాల మనకు సమాచారం ఇస్తుంది. ఒకటేమో కాక్పిట్ వాయిస్ రికార్డ్, అంటే దాంట్లో ఈ మన పైలట్, కో పైలట్స్ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, తర్వాత ఏటీసీ అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళ నుంచి వీళ్ళు ఏం సమాచారం ఇస్తున్నారు, ఏమి అంటే డిస్కషన్ చేస్తున్నారు, అవన్నీ రికార్డ్ అయ్యి ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఫ్లైట్ డేటా రికార్డింగ్, అంటే ఫ్లైట్లో మొత్తం అంటే స్టార్టింగ్ నుంచి ఆల్ ఇన్స్ట్రుమెంట్స్కు సంబంధించిన డేటా దాంట్లో వచ్చేస్తుంది. అంటే ఫ్యూయల్ కాంచి, ఇంజన్ వర్కింగ్ కాంచి, అంటే ఆల్ అదర్ డేటాస్, అంటే ఎలా ఫ్లైట్ టేకాఫ్ చేస్తుంది, ఎలా అంటే ఏ స్పీడ్లో పోతున్నది, దాంట్లో ఫ్లాప్స్ ఎలా ఉన్నాయి, గేర్ ఎక్కడ ఉంది, ఇవన్నీ మొత్తం టోటల్ రికార్డ్ వస్తుంది. అయితే ఇప్పుడు మీరు అన్న ప్రకారం ఏంటంటే ఫ్లైట్ మన బ్లాక్ బాక్స్ దొరికింది, కానీ అది డ్యామేజ్ అయినట్టు ఉన్నది. కాబట్టి దాన్ని డీకోడింగ్ చేయటానికి, దానిలో ఉన్న సమాచారాన్ని వెలికి తీయడానికి చాలా కష్టం అవుతుంది అన్నట్టు కొంతవరకు తెలుస్తున్నది. అయితే ఈ బ్లాక్ బాక్స్ కనుక నార్మల్గా ఇది ఎక్కడ ఉంటుంది అని అంటే టెయిల్ భాగంలోనే ఉంటుంది. ఇంజన్ మాత్రం ఫ్రంట్లో ఉన్నా కానీ టెయిల్ భాగంలో మాత్రం ఇది బ్లాక్ బాక్స్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటనంటే ఇది యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ టైల్లో ఉన్న ఇది బ్లాక్ బాక్స్ చాలా వరకు సురక్షితంగా, కొంతవరకు అంటే ఇప్పుడు దీంట్లో జరిగిన దాని ప్రకారం ఏంటంటే చాలా డ్యామేజ్ అయినట్టు. అంటే ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం ఏంటంటే ఆల్మోస్ట్ 1000 degrees టెంపరేచర్ దాకా ఆ బర్నింగ్ సైట్లో ఈ బ్లాక్ బాక్స్ పడిపోవటం వల్ల చాలా వరకు డ్యామేజ్ అయింది. అందుకని డీకోడింగ్ కొద్దిగా కష్టం అవుతుంది. మన ఇండియాలో అన్నట్టు మన ఇది ఎయిర్ ట్రాఫిక్ ఎక్స్పర్ట్స్ అయినా, తర్వాత ఇక మిగతా డేటా కలెక్షన్ సెంటర్స్ అయినా వాళ్ళు భావిస్తున్నారు. అయితే సివిల్ మన ఏదైతే ఇప్పుడు ఇటువంటి సివిల్ ఏవియేషన్, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఏముందనంటే ఇటువంటి యాక్సిడెంట్స్ అయినప్పుడు ఒకటి ఏ కంట్రీలో జరిగిందో ఆ కంట్రీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఈ బ్లాక్ బాక్స్ డీకోడింగ్ చేయడం అనేది. అదే కాకుండా కూడా తర్వాత దాంట్లో ఉన్న ప్రయాణికులు ఏ కంట్రీస్లో ఉన్నారో వాళ్ళ కంట్రీస్ కూడా సంబంధించి ఉంటుంది. అంతకంటే ఎక్కువ మోస్ట్ అడ్వాన్స్డ్ ఈ డేటా రీడింగ్ అనేది మన అమెరికాలో ఉన్నది. కాబట్టి వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ ఏదైతే ఉన్నదో వాళ్ళ దాంట్లో ఎక్స్పర్ట్స్ ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు వచ్చారు, యూకే నుంచి వచ్చారు. అయితే ఈ ఇన్ఫర్మేషన్ కలెక్షన్, ఇన్వెస్టిగేషన్ మన దగ్గర ఎలా ఉంది అని అంటే ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏదైతే ఉన్నదో దాని నుంచి, తర్వాత డీజీసీఏ నుంచి కూడా నిపుణులు విజిట్ చేయడం జరిగింది. దీంట్లో కీలకంగా ఏంటంటే ఒకటి కారణాలు తెలుసుకోవాలంటే మనకు అవైలబుల్ ఉన్న ఎవిడెన్స్లలో ఇప్పుడు బ్లాక్ బాక్స్ అనేది ఒకటి. అంతకన్నా కూడా ఇప్పుడు ఆ క్రాష్ అయిన సైట్లో కనుక చూసినట్టయితే ఒకటి ఇంజన్ ఫెయిల్యూర్ కనుక అయిందనుకోండి, అంటే వేరియస్ ఫెయిల్యూర్స్ మనం ఆలోచించవచ్చు. ఒకటేమో ఇంజన్ ఫెయిల్యూర్ కావచ్చు, అంటే తర్వాత ఇంకోటేమో మాన్యువల్గా పైలట్ ఫెయిల్యూర్ కావచ్చు, దాని తర్వాత ఇంకోటి ఎక్స్టర్నల్గా బర్డ్స్ వచ్చి హిట్ అయ్యి దానివల్ల ఫెయిల్యూర్ కావచ్చు. ఇంకా ఒక్కోసారి అంటే వెదర్ అంటే ఒక్కోసారి ఏంటంటే నేను ఎన్నోసార్లు అంటే యాజ్ అంబాసిడర్ ఆఫ్ ఇండియాగా ఎన్నెన్నో దేశాలు తిరిగాను కాబట్టి ఎంతో ఎయిర్ ట్రావెల్ చేసాం. కాబట్టి ఒక్కొక్కసారి అయితే ఏమవుతుందంటే వెదర్, ఇంక్లిమెంట్ వెదర్ వల్ల మనం ఒక లెవెల్ అంటే ఆ హైట్లో ప్రయాణిస్తున్నప్పుడు ఆల్మోస్ట్ మనకు విమానాన్ని ఈ క్లౌడ్స్ వచ్చి ఢీకొట్టి అంటే
చాలా అంటే ఆల్మోస్ట్ పడిపోతుందేమన్న ఫీలింగ్ వచ్చే స్టేజ్ కొన్ని కొన్ని ఎక్స్పీరియన్స్ కూడా నేను అనుభవించాను కాబట్టి అటువంటి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏమన్నా దీనికి సంబంధ ఇటువంటి యాక్సిడెంట్ కలిగించింది అనేది ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. అయితే ఈ బ్లాక్ బాక్స్ కనుక ఏది అంటే అన్డ్యామేజ్డ్ కనుక ఉంటే మొత్తం డీటెయిల్స్ వచ్చేస్తుంటాయి. కానీ 1000 degrees దాకా పోయిన టెంపరేచర్లో ఉన్నది కాబట్టి దాని డేటా సరిగా అంటే డ్యామేజ్ అయింది కాబట్టి డేటా డీకోడింగ్ మనకు డిఫికల్ట్ ఉంటుంది. అందుకని ఇప్పుడు మనకు అడ్వాన్స్డ్ ల్యాబ్స్ ఎక్కడైతే ఉన్నాయో అమెరికాకు పంపించవలసిన అవసరం ఉందని మన నిపుణులు మన ప్రభుత్వం కూడా కొంతవరకు భావించినట్టు తెలుస్తుంది. కొంతవరకు ఏంటంటే ఇది ఇమ్మీడియట్గా మనకు అంత రిజల్ట్ వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. అంటే దీనికి చాలా టైం పట్టే అవకాశం కూడా ఉన్నది. ఎందుకనంటే డ్యామేజ్ అయింది కాబట్టి డేటా ఎక్స్ట్రాక్షన్, డేటా అనాలిసిస్ ఇవన్నీ చేయడం కొంతవరకు కష్టం అవుతుంది. అందువల్లనే ఈ నిపుణులు వచ్చారు. నిపుణులతో పాటు ఈ బ్లాక్ బాక్స్ను కూడా మన ప్రభుత్వం, మన సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ అవసరం వచ్చిన అంటే ప్రోటోకాల్ స్టెప్స్ ఏదైతే తీసుకోవాలో అవి తీసుకునే ప్రోగ్రాంలు ఉన్నట్టు తెలుస్తున్నది. తర్వాత ఈ వాళ్ళకు పంపించిన తర్వాత కూడా కొంత టైం అంటే ఇమ్మీడియట్గా మనకు ఇంత ఇన్ఫర్మేషన్ రాకపోవచ్చు, కొంత టైం బట్టే అవకాశం కూడా ఉన్నది. అయితే చాలామందికి ఏంటంటే ఇది జరిగింది కాబట్టి ఇటువంటి ఘోరమైన ప్రమాదం జరిగి ఈ దుర్ఘటన జరిగింది కాబట్టి ఎయిర్ ట్రావెల్ సేఫ్ కాదు అనే ఒక ఫీలింగ్ రావచ్చు. అయితే కొంతవరకు ఆ భయం ఆందోళన కలగనీకి అవకాశాలు వచ్చినాయి కాబట్టి కొన్నిసార్లు ఇప్పుడు మనం ఆలోచిస్తే ఈ పర్టికులర్లీ బోయింగ్ రిప్యూటెడ్ ఏదైతే ఇంటర్నేషనల్ అంటే మల్టీనేషనల్ కంపెనీ ఈ ఏవియేషన్లో సివిల్ ఏవియేషన్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్లో ఉన్నది. కానీ ఈ మధ్య దాంట్లో కూడా కొంతవరకు ఏది స్టాండర్డ్స్ సరిగా మెయింటైన్ చేయట్లేరు, కొన్ని లోపాలు ఉన్నాయని ఒక 37 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఏవియేషన్ ఎక్స్పర్ట్ ఈవెన్ బోయింగ్ కంపెనీలో పనిచేసిన వాళ్ళు కూడా కొంతవరకు ఇటువంటి అనుమానాలు ఎక్స్ప్రెస్ చేశారు. అదొకటి. అదే కాకుండా మళ్ళీ తర్వాత ఇప్పుడు మన ఎయిర్ ఇండియా ఉన్నప్పుడు అది పబ్లిక్ సెక్టర్ ఉన్నది, గవర్నమెంట్ సంస్థ కాబట్టి కొంత నెగ్లిజెన్స్ ఉంటుంది అని, తర్వాత ఏది టాటా తీసుకున్న తర్వాత టేక్ ఓవర్ చేసిన తర్వాత స్టాండర్డ్స్ పెరుగుతాయి చాలా వరకు, అంటే సేఫ్టీ, సెక్యూరిటీ, మెయింటెనెన్స్ ఇవన్నీ బాగుంటాయి అనుకున్నారు. కానీ మరి ఏం జరిగిందో లోపం, లేకపోతే ఇది కాస్ట్ కట్టింగ్ ప్రాసెస్లో కొంతవరకు ఈ సరి అయిన అంటే ట్రైన్డ్ పర్సనల్ను డిప్లాయ్ చేయకపోవటమా, లేకపోతే మ్యాన్ పవర్ కట్ చేయటమా, మెయింటెనెన్స్లో కూడా కొంతవరకు ఏదో లోపం జరుగుతున్నట్టు కూడా తెలుస్తున్నది. అందుకనే గవర్నమెంట్ పర్టికులర్ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి థరోగా మెయింటెనెన్స్ ఒకటి ఏంటంటే ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఒకటి, తర్వాత పైలట్స్ వాళ్ళ యొక్క ట్రైనింగ్ ప్రాసెస్లు, వాళ్ళ యొక్క నైపుణ్యాలు, వాళ్ళకు మామూలుగా రిపీటెడ్గా టెస్టులు కండక్ట్ చేయడం అనేది ఉంటుంది. వాళ్ళు అటువంటి కండక్ట్ చేసి వాళ్ళు అప్ టు డేట్గా ఈ నైపుణ్యాన్ని కలిగి ఉన్నారా, వాళ్ళు సరి అయిన పద్ధతిలో ఎయిర్ క్రాఫ్ట్ నడిపించగలరా అనే దాన్ని కూడా ఆలోచించి దాన్ని కూడా ఎవాల్యుయేట్ చేసే పద్ధతిలో ఈ స్ట్రిక్ట్గా రూల్స్ పాటించి మరొకసారి ఇవన్నీ రీచెకింగ్ చేయాలనే ఆర్డర్స్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. అదే దానివల్ల కొంతవరకు మనం చూసినట్టయితే ఈ వారం రోజులలో ఎన్ని ఎయిర్ క్రాఫ్ట్ అంటే ఎన్ని ఫ్లైట్లు ఎయిర్ ఇండియా కొంతవరకు డిఫర్ చేయాల్సి వచ్చింది. అంటే ప్యారిస్ పోవాల్సింది కూడా ఆపడం జరిగింది. తర్వాత ఇంటర్నల్గా మన ఇండియాలో కూడా ఢిల్లీ నుంచి చెన్నైకి పోవటం అనేది, తర్వాత కలకట్టాకు పోవటం, అటువంటి ఫ్లైట్స్లలో కూడా కొంతవరకు మళ్ళీ రీచెకింగ్ చేయడం వల్ల కొన్ని డిఫెక్ట్స్ కొంతవరకు ల్యాక్యునెస్ బయటపడ్డట్టు తెలుస్తుంది. అయితే ఈ దుర్ఘటన వల్ల చాలామందికి వచ్చేది ఏదైతే అనుమానాలు ఎయిర్ ట్రావెల్ సేఫ్ కాదు అని ఏదైతే అనుకుంటున్నారో అది మాత్రం మనం ఏది బై రోడ్ పోయిన ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ మన డైలీ ఆన్ బేసిస్ బోల్డ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. కాకపోతే ఈ ఎయిర్ క్రాఫ్ట్లో ఇంతమంది ఒకటేసారి ఉన్నారు కాబట్టి అది కూలిపోవటం వల్ల ఇంత పెద్ద దుర్ఘటన మన ఇండియాలో ఎప్పుడు జరగలేదు. అంటే అంతకుముందు మ్యాంగ్లూర్లో ఒకటి జరిగింది అనుకోండి, తర్వాత మిగతా వేరే పాట్నాలో అవన్నీ జరిగినాయి. అవి దీనికి కంపేర్ చేస్తే అవి చిన్న తక్కువ స్కేల్లో జరిగినాయి. సో దీనివల్ల మన అంటే ప్రయాణం చేయవలసిన వాళ్ళు, ప్రయాణికులైనా ప్రజలైనా దీన్ని ఎయిర్ ట్రావెల్ సేఫ్ కాదు అని దూరం పెట్టుకోవాల్సినంత అవసరం లేదు. ఈ ఎయిర్ క్రాఫ్ట్ ట్రాజడీ దీని ఇన్వెస్టిగేషన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత సరి అయిన
ప్రివెంటివ్ మెజర్స్, మిగతా చర్యలు తీసుకోవటం, ఇలాంటి మళ్ళీ దుర్ఘటనలు జరగకుండా చాలా వరకు అటు టాటా ఎయిర్లైన్స్ వాళ్ళైనా, ఎయిర్ ఇండియా వాళ్ళైనా, లేకపోతే మన సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ వాళ్ళైనా సరైన చర్యలు తీసుకుంటారని ఆశిస్తాం మనం. సార్ బ్లాక్ బాక్స్ అంటే ఎన్ని ఉంటాయి? అంటే ఒకే ఒక బ్లాక్ బాక్స్ ఉంటుందా? అంటే ఒకటి దెబ్బతిన్నా కానీ ఇంకొక బ్లాక్ బాక్స్ ఉండడం అట్లాగే ఏమైనా ఉంటుందా? లేదు ఒకే బ్లాక్ బాక్స్ ఉంటుందా? ఆ బ్లాక్ బాక్స్లో ఇప్పుడు ఎలాంటి మీ సమాచారం ఉంటుంది? అంటే ఓన్లీ వాయిస్ రికార్డింగ్స్ మాత్రమే ఉంటాయా? ఇంకా టెక్నికల్కి సంబంధించిన సమాచారం కానీ, అంటే బ్లాక్ బాక్స్లో ఎలాంటి సమాచారం ఉంటుంది పూర్తిగా? అదే నేను అన్నది ఏంటంటే బ్లాక్ బాక్స్, ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు ఏరోప్లేన్లో డబుల్ ఇంజిన్ అంటే 2 ఇంజిన్స్ ఉంటాయి. అలానే బ్లాక్ బాక్సులు 2 ఉంటాయంటే లేదు. బ్లాక్ బాక్స్ ఒకటే ఉంటుంది. దాంట్లో మాత్రం 2 భాగాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఒకటి ఉంటుంది. తర్వాత ఫ్లైట్ డేటా రికార్డర్ ఒకటి ఉంటుంది. సో ఇవన్నీ కలిపి ఒకటే దాంట్లో ఉంటాయి. అది బ్లాక్ బాక్స్ అవుతుంది. దాని లెక్క మనకు ఇంజన్లు 2 ఉన్నట్టు, ఏది వింగ్స్ 2 ఉన్నట్టు 2 మాత్రం ఉండవు. అది. సో ఇది అంటే ఏదైతే ఈ బ్లాక్ బాక్స్లో ఉండే డేటా అయినా, బ్లాక్ బాక్స్కు సంబంధించిన ఆ, ఆ, మిగతా ఎక్కడైతే భద్రపరచవలసిన పరిస్థితులు ఉంటాయి అవి మాత్రం చాలా వరకు సేఫ్గా పెడతారు. అది టెయిల్లో ఉంటుంది, అంటే దూరంగా, కాక్పిట్కు దూరంగానే ఉంటుంది. బట్ ఇట్ రికార్డ్స్ ఎవ్రీథింగ్. ఒకటేమో చెప్పాం కదా, ఒకటే ఉంటుంది ఇన్స్ట్రుమెంట్, 2 ఉండవు. డబుల్ ఇంజిన్ అయినా ఇంజన్లు మాత్రం 2 ఉంటాయి, కానీ బ్లాక్ బాక్స్ ఒకటే ఉంటుంది. బ్లాక్ బాక్స్లో కూడా 2 భాగాలు ఏంటంటే, ఒకటేమో కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఉంటుంది. ఏమేం జరుగుతున్నది ఆ కాక్పిట్లో అనేది వాళ్ళకు పైలట్స్కు, కో పైలట్స్కు, తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళకి మధ్యన జరుగుతున్న సంభాషణలైనా, ఇన్స్ట్రక్షన్స్ అయినా, ఫాలో అప్ అయినా ఉంటుంది. సెకండ్ ఇన్స్ట్రుమెంట్ ఏమో ఫ్లైట్ డేటా రికార్డ్. మొత్తం ఏమేం జరుగుతున్నది అంటే ప్రతి చిన్న విషయం కాంచి, ఆ లైట్లు ఎలా ఉన్నాయి అనేది కాంచి మొదలు పెడితే, ఏసీలు ఎలా పనిచేస్తున్నాయని కాంచి మొదలు పెట్టేస్తే, కమ్యూనికేషన్ సిస్టమ్ ఎలా ఉందనేది, ఫ్లైట్ డెప్త్ ఎలా, అంటే టేకాఫ్ ఎలా జరుగుతున్నది, మిగతా ఆల్ మైక్రో డీటెయిల్స్తో పాటు ఎవ్రీథింగ్ దాంట్లో డేటా రికార్డ్ అయ్యి ఉంటుంది. అందుకని ఈ 2 కనుక అనలైజ్ చేసినట్టయితే పూర్తిగా మనకు తెలిసిపోతుంది ఏం జరిగింది. యాక్సిడెంట్ జరగకముందు, అంటే ఫ్లైట్ టేకాఫ్ స్టార్ట్ అయిన కాంచి, యాక్సిడెంట్ అయిపోయి చివరికి కాలిపోయిన కాంచి, అవన్నీ డేటా అంతా రికార్డ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఏదైతే గుజరాత్ ఫ్లైట్కి సంబంధించి బ్లాక్ బాక్స్ దెబ్బతినింది అన్న సమాచారం మేరకు ఇది యుఎస్ తీసుకెళ్తున్నారు. అంటే అక్కడ ఎలాంటి ల్యాబ్స్ ఉంటాయి ఈ డేటాని డీకోడ్ చేయడానికి? అంటే ఇండియాలో లేని ల్యాబ్స్ అక్కడ ఏంటి, ఆ స్పెషల్ ఏంటి? అంటే ఇప్పుడు మనం కూడా ఇప్పుడు న్యూఢిల్లీలో ఇది ఏదైతే బ్లాక్ బాక్స్ రికార్డర్ను డీకోడ్ చేయాల్సిన ల్యాబ్స్ ఓపెన్ చేశాం. అయితే మామూలుగా వాళ్ళు అనేది అంటే, మనకున్న ఇన్ఫర్మేషన్ సమాచార ప్రకారం ఏంటంటే, మామూలుగా అంటే కొద్దిగా డ్యామేజ్ అయినా పర్వాలేదు, ఇక్కడ డీకోడింగ్, డేటా ఎక్స్ట్రాక్షన్ అవసరం పాసిబుల్ అయ్యేది. కానీ ఇది చాలా వరకు 1000 డిగ్రీస్ టెంపరేచర్ తోటి ఇది బ్లాక్ బాక్స్ డ్యామేజ్ అయింది. అంటే డేటా ఉండొచ్చు, అంటే డేటా డ్యామేజ్ అయిపోయి ఎరేజ్ అయింది అనేది కాదు. బట్ ఈ టెంపరేచర్లో ఏదైతే డ్యామేజ్ జరిగిందో దానివల్ల మన దగ్గర ఉన్న ల్యాబ్లో, అంటే మనది మామూలు అంటే మోస్ట్ అడ్వాన్స్డ్ టైప్ కాకుండా ఒక విధమైన నార్మల్ ల్యాబొరేటరీ టైప్ ఉన్నది, కాబట్టి దాంట్లో డీకోడింగ్ పాసిబుల్ కావట్లేదు అని వాళ్ళ దగ్గర ఉన్నది ఏంటంటే, మోస్ట్ అడ్వాన్స్డ్గా టెక్నాలజికల్ అంటే ఇంకా మనకు ఇక మామూలుగా మనం చూసేది అంటే అమెరికన్ అంటాం. సో అలానే కాకుండా ఇప్పుడు స్పేస్లో కూడా వాళ్ళ ఏదైతే టెక్నాలజీస్ డెవలప్ అవుతున్నాయో దానివల్ల ఈ ల్యాబొరేటరీలో ఈవెన్ అంటే ఏమాత్రం మైనర్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ దాగి ఉన్న బాక్స్లో దాన్ని వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేసి డీకోడ్ చేయగలుగుతారు అనే ఉద్దేశంతో అక్కడ పంపించడానికి జరుగుతుంది. సార్ దెబ్బ తినడం అంటే, బ్లాక్ బాక్స్ దెబ్బ తినడం అంటే అంటే ఏంటి? ఆ మెటల్తో ఎలా అంత పెద్ద ఫ్లైట్ యాక్సిడెంట్ల తర్వాత కూడా ఈ బ్లాక్ బాక్స్ ఎందుకు దెబ్బ తినకుండా ఉంటుంది? ఇప్పుడు ఒకవేళ దెబ్బ తినింది అంటే లోపల మెటీరియల్ వేరే ఉంటుందా, పైన వరకే దెబ్బ తినడం? ఆ బ్లాక్ బాక్స్ని ఎలా చేస్తారు అసలు? అదే కదా ఇప్పుడు మనకు, అదే మీరు అన్నది మంచి క్వశ్చన్. ఏంటంటే ఇప్పుడు ఈ 1000 డిగ్రీస్లో మామూలుగా ఇలా ఏది పెట్టినా కానీ ఆవిరైపోవాలి, అటువంటి మెల్ట్ అయిపోవాలి. అంటే అటువంటి కండిషన్లలో కూడా
బ్లాక్ బాక్స్ ప్రిజర్వ్ కావటము, దాంట్లో ఉన్న డేటా కూడా ప్రిజర్వ్ కావటం అనేది మరి ఏంటి ఈ స్పెషల్ మెటీరియల్ ఏం ఆ, దాన్ని ఉపయోగిస్తున్నారు అనేది చాలా వరకు అంటే అందరికీ ఆలోచన వస్తుంది. అంటే ఇప్పుడు మనకు స్పెషల్ అలాయిస్ అని ఉంటాయి. అంటే మన మామూలుగా చూసినట్టయితే ఆ మెటీరియలే టోటల్గా డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి ఆ మెటీరియల్తో చేసిన ఈ ఇన్స్ట్రుమెంటు ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్కైనా, తర్వాత ఎక్స్ట్రీమ్ ప్రెషర్లకైనా ఇది విత్స్టాండ్ చేసే మెటీరియల్ అది ఉన్నది. కాబట్టి స్పెషల్ అలాయిస్ దాంట్లో ఉన్నాయి కాబట్టి అది ఇవన్నీ ప్రిజర్వ్ చేసుకోగలుగుతుంది. అందుకనే అంటే ఇప్పుడు ఏది మన స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే పోతుందో మనం చూసాం కదా, అంటే చంద్రమండలానికి పోయిన కానీ, తర్వాత మార్స్కి పోయిన మిషన్స్, వాటిలో పంపించే ఏదైతే ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయో ఆ మెటీరియల్ డిఫరెంట్ ఎలాయిస్ తోటి తయారు చేయబడి ఉంటుంది. ఈ బ్లాక్ బాక్స్ కూడా, ఈ బ్లాక్ బాక్స్ సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ ఏదైతే ఫిట్ చేశారో అది కూడా స్పెషల్ ఎలాయిస్ తోటి ఆ, ఈ బ్లాక్ బాక్స్ను తయారు చేయటం వల్ల వీటన్నిటికీ ఎక్స్ట్రీమ్ కండిషన్స్కు విత్ స్టాండ్ అవుతుంది. అయినా కానీ అదే మనం అనుకున్నా కానీ ఇది మరీ ఇక 1000 degrees టెంపరేచర్ దాకా పోయింది కాబట్టి కొంతవరకు డ్యామేజ్ కూడా జరిగింది. అందుకని డీకోడింగ్ ఇక్కడ మనకు అంత కష్టం అవుతుందనే అభిప్రాయం కూడా వచ్చింది అలా. సార్, ఫ్లైట్స్ ఏదైతే టేక్ ఆఫ్కి సంబంధించి టేక్ ఆఫ్ అయ్యే ముందు, తర్వాత ల్యాండ్ అయ్యే ముందు ఎక్కువ ప్రమాదాలు జరుగుతుండడం మనం చూస్తుంటాం. అంటే టేక్ ఆఫ్కి సంబంధించి రన్వే ఏమన్నా అంటే ఎంత నిర్దిష్ట దూరం ఉండాలి ఖచ్చితంగా? అంటే రన్వే కొంతమంది అనడం ఏంటంటే గుజరాత్లో రన్వే విస్తీర్ణం చాలా తక్కువ ఉంది అనేది కూడా ఒక వాదన వస్తుంది. అంటే రన్వేకి సంబంధించి ఏంటి అక్కడ తక్కువ ఉందని అనుకోవచ్చా? ఒకవేళ తక్కువ ఉన్నా కానీ అది ప్రాబ్లం లేదా? సరే, ఇప్పుడు మనం అదే ఇంతకుముందు అంటే మనమేమో బ్లాక్ బాక్స్ గురించి ఆలోచించాము అది, కానీ ఇప్పుడైతే యాక్చువల్గా మనకు కారణాలు ఏమి, ఎందుకు జరిగింది ఇలా అని అంటే కరెక్టే. ఒకటి ఏంటంటే ఇప్పుడు అహ్మదాబాద్ ఎయిర్పోర్టు అంటే మన లొకేషన్ ఎలా ఉందని అంటే రెసిడెన్షియల్ లొకేషన్స్లో, అంటే చుట్టుపట్టు ఇండ్లే ఉన్నాయి. ఆ రన్వే కూడా దానికి అంటే ఇప్పుడు మనకు ఒక 1 కిలోమీటర్ 3 కిలోమీటర్స్ కనుక ఉండాల్సిందే అనుకుంటే అది 1 కిలోమీటర్ ప్లస్ ఉన్నట్టే తెలుస్తుంది. అంటే షార్టెస్ట్ అయిపోయింది. అదే కాకుండా దాని చుట్టుపక్కల బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. సో ఇది టేకాఫ్ చేసేటప్పుడు మామూలుగా అందుకనే మనం ఇక్కడ వేరియస్ ఎయిర్పోర్ట్లలో చూస్తుంటాం కదా, ఆ సరౌండింగ్స్లో రెసిడెన్షియల్ కనుక ఏరియా అవుతే దాంట్లో ఈ ఏమంటారు మన ఆహార పదార్థాలు వేయటం వల్ల బర్డ్స్ గ్యాదరింగ్ ఎక్కువైపోయి తర్వాత బర్డ్ హిట్టింగ్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది చాలా పాసిబిలిటీ ఉంటుంది అని దాన్ని చాలా వరకు అవాయిడ్ చేస్తుంటారు. అంటే రెసిడెన్షియల్ లొకాలిటీలో ఎయిర్పోర్ట్ ఉండకూడదు అని. సో అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో రన్వే షార్టెస్ట్ ఉంది, అదొకటి. దాని తర్వాత కూడా మీరు అన్నది ఏంటంటే అది నిజం. ఇప్పుడు మనం ఈ టేకాఫ్ చేసేటప్పుడు ఈ బ్లాక్ బాక్స్ తర్వాత అవన్నీ మనకు రికార్డ్స్ వస్తున్నాయి, కానీ మనం చూసినట్టయితే ఆ వీడియో ఒకటి ఏదైతే వచ్చిందో ఆల్మోస్ట్ మనకు అది లెస్ దెన్ ఎ మినిట్ 58 seconds ఎంతో ఒక వీడియో చూసాము. దాంట్లో చూసినట్టయితే ఈ టేకాఫ్ చేసేటప్పుడు కొన్ని కారణాలు, అంటే ఇప్పుడు ఎక్స్పర్ట్స్ అనేది ఏంటి, ఇది పైలట్ ఎర్రర్ కూడా జరిగింది అనేది ఒక విధమైన ఆలోచన వచ్చేసింది వాళ్ళకి. ఎందుకు జరిగిందంటే ఈ వీడియో చూడటం వల్ల ఆ టేకాఫ్ చేసేటప్పుడు రెండు, ఏది ఒకటేమో ఆ ఫ్లాప్స్ ఉంటాయి, ఇంకోటేమో ఇది గేర్ ఉంటుంది. సో ఈ మెయిన్ పైలట్ ఏం చేస్తాడంటే కో పైలట్కు ఇన్స్ట్రక్షన్ ఇస్తుంటాడు. ఏది ఇప్పుడు ఒక మామూలుగా ఒక 200 feet పైకి పోయిన తర్వాత ఆ థ్రస్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తే ఏమైందనంటే టేకాఫ్కు మొదలవుతుంది. అది అయ్యేటప్పుడు సెమల్టేనియస్గా వాళ్ళు అనేది ఏంటంటే ఈ ఫ్లాప్స్ను ఏదైతే ఒక 30 దాకా ఫ్లాప్స్ అది ఉంటే దాన్ని ఎన్ని పెట్టాలి, ఎంత ఉండాలనేది ఒకటి ఉంటుంది. ఆ గేర్ బాక్స్ కూడా లోపలికి పోలేదు, అది కనిపిస్తుంది. సో ఇటువంటి కొద్దిగా పైలట్ ఎర్రర్స్ ఉన్నాయని వాళ్ళు అనబోతున్నారు. సరే, ఇవన్నీ మనకు బయటకు వస్తాయి తర్వాత ఇన్వెస్టిగేషన్ తర్వాత. ఓకే సార్, థ్యాంక్ యూ వినోద్ గారు, మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, నమస్కారం.
ఏదైతే గుజరాత్ అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్కి సంబంధించి బ్లాక్ బాక్స్ కీలకంగా మారిన నేపథ్యంలో బ్లాక్ బాక్స్ దెబ్బతినడం, సో దానికి సంబంధించి డేటాని బయటికి తీయడానికి అన్ని ఫార్మాలిటీస్తో యూఎస్కి తీసుకెళ్లడం జరిగింది. సో అక్కడ ఏదైతే డీకోడ్ చేసి దానికి సంబంధించిన ఫ్లైట్ యాక్సిడెంట్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. సో ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే.